సహజంగా మనం సాధన చేస్తూ ఉంటాము. కొన్ని గంటలు, ఒక గంట ఒక సంఘమును పట్టుకుంటాము, ఒక సంస్థను పట్టుకుంటాము, ఒక గురువును పట్టుకుంటాము. మేము ఈ యొక్క సాధన చేస్తున్నామని చెప్తూ ఉంటాము. సాధన అంటే అదా? దాన్ని సాధన అంటారా? కొంతసేపు చేసి మెకానికల్గా అది సాధననా? అది నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? మనం ఎవరినైనా ప్రేమిస్తే, మనకి ఇష్టమైన వాళ్ళతో ఉంటే రోజు మాట్లాడతాము, వాళ్ళని గుర్తు చేసుకుంటాం. తర్వాత కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తాము. ఒకరోజు వాళ్ళు ఫోన్ చేయకపోతే, లేకపోతే మనం చేయకపోతే వాళ్ళు ఇలా చేయలేదని బాధపడుతూ ఉంటాము. అప్పుడు మనకు ఒక్కొక్కసారి ఎక్కిళ్ళు వస్తాయి. వాళ్ళకైనా మనకైనా ఫోన్లు చేసుకోకున్నా, గుర్తు చేసుకోకున్నా ఒక రోజుకే సహజంగా సామాన్య మానవులకే ఇటువంటి కనెక్షన్ ఏర్పడుతుంది, ఆత్మీయత ఏర్పడుతుంది ప్రేమలోన. సాధనలో మరి ఎంత ఏర్పడాలి? సాధన అంటే ఎలా చేయాలి? కొంతమంది యోగులు తమ శరీరాన్ని, జీవితాన్ని సాధనకు అర్పితం చేశారు. వాళ్ళు ఎక్కడో ఉన్నారు, గ్రామాల్లో, అడవిలో, ఎక్కడంటే అక్కడ ఉన్నారు. కానీ వాళ్ళ మనసు మనం సహజంగా ప్రేమించే మనుషుల కంటే ఎక్కువగా ఉండేది. అందుకే అంటారు తన్మందన్ అంటే అన్నీ మర్చిపోవడం అని అర్థం. ఫిజికల్లో కాదు, అంతరికంగా అటువంటి భావన పెట్టుకునేవాళ్ళు. పెట్టుకుంటూనే సాధన అవుతుంది. అది దాని తపన ఉండాలి. గంట 2 గంటలు చేయడం కాదు, 24 గంటలు అదే తపన ఉండాలి. అదే గుర్తు రావాలి. ఏది గుర్తు రాకూడదు, ఇక మనకు అన్నీ మర్చిపోతూ ఉండాలి. ఆ స్థితిలో నువ్వు అది చేయనప్పుడు, అది చేయాలని అనిపించినప్పుడు చనిపోయినా నయముండు అనేటువంటి పూర్తి లగ్నత, పూర్తి మమేకం కావాలి ఆ సాధనలో. సాధనలో కూడా ఎన్నో భ్రమలు ఉంటాయి. అది ఊరికే తీసుకోదు నిన్ను పూర్తి స్థాయికి. సాధన చేస్తున్నప్పుడు ఘంటానాదము, సాధారణ శబ్దాలు, ఘంటానాదము, ప్రకంపనలు, తంత్రనాదము, మురళీగానము, ప్రణవనాదము, శంఖానాదము, మేఘగర్జన, ప్రేలుడు లాంటి శబ్దాలు, ఇవన్నీ కూడా వినబడుతూ ఉంటాయి. ఇవి కూడా ఆ యొక్క ఇంద్రియాల వశంలో ఉన్నప్పుడే వినబడుతూ ఉంటాయి. ఎంతో కొంత 1% అయినా, 99% జయించిన. ఎందుకంటే ఇది వాయు శబ్దాలు, వాయువుతో ఏర్పడేది. అంటే సాధనలో మనం ముక్తి పొందాలి, పరిపూర్ణత, ఆ యొక్క పరబ్రహ్మంతో ఉండాలంటే ఏదో మామూలుగా చేస్తే. ఎవరో యోగులు, మన గురువులు ఒక ఉన్నత స్థితికి పూర్తి అంకితమై చేసి ఆ స్థితిని పొంది ఉన్న గురువుల సంస్థలో చేరగానే మనము ఆ గురువు చేరిన స్థితిని చేరడం అనేది అసాధ్యం. వాళ్ళు ఎలా చేశారు, వాళ్ళు ఎలా అంకితమయ్యారు తెలియకుండా మనము మెకానికల్గా చేస్తూ ఉంటాము. అది కరెక్ట్ కాదు. అది సాధన అనేది ఎన్నో భ్రమలు కల్పిస్తుంది, ఎన్నో నాదాలు వినిపిస్తాయి. అది కూడా గొప్ప స్థితే. ఇంతకుముందు చెప్పిన 10 రకాల, ఎన్నో రకాల నాదాలు కూడా గొప్ప స్థితే. కానీ ఇవన్నీ భ్రమింపజేసి దేవుని మళ్ళీ కిందికి పంపించే అవకాశాలు ఉంటాయి చాలాసార్లు. ఆ ప్రేమలో ఆ పరమాత్మ లక్ష్యంగా ఉన్న యోగి వీటిని కూడా పట్టించుకోడు, ఇంకా ముందుకెళ్తూ ఉంటాడు. విశుద్ధ శబ్దం అని ఒకటి ఉంటుంది. అది ఇంద్రియాలకు అందని స్థితిలో ఉన్న వాళ్ళకు వినబడుతుంది. వీటికి అతీతంగా ఆ స్థితికి ఏరుకుంటూ ఉంటారు వాళ్ళు. ఆ విశుద్ధ రూపం పరంజ్యోతిగా వెలుగుతూ ఉంటుంది తనలోన. అది ఇంద్రియాలకు గోచరించదు, ఇంద్రియాలు చూడలేవు ఆ పరంజ్యోతిని. ఆ స్థితిలో యోగి నిశ్చలంగా ఉంటూ ఉంటాడు. ఆ స్థితిలో యోగి దానితోటే మమేకమై ఉంటాడు. ఆ స్వరూపంతో, తన స్వరూపమైన జ్యోతి స్వరూపమైన ఆ పరంధామంతో కలిసి ఉంటాడు. అతను ఏది చూసినా, ఏది విన్నా అది దృష్టిలోకి రాదు, దానిలో లగ్నం కాడు. అంత మమేకంగా, అంత
ప్రేమతోటి కదలక మెదలక ఉంటాడు. ఆ స్థితికి చేరిన యోగి ముక్తి కూడా కోరుకోడు.